హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, దుల్కర్ సల్మాన్ మరొక న్యూ ఫిల్మ్ కు సంబంధించి టైటిల్ అండ్ ప్రీ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మూవీ టైటిల్ ఐ యామ్ గేమ్. ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ వచ్చేసి లాస్ట్ గా ఆర్డిఎక్స్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ తీసున్నారు. అది మనకి తెలుగు ఆడియోలో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో కూడా ఉంది. తనే నహాస్ హిదాయత్. సో ఈ ఫిల్మ్ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వస్తున్నారు. మూవీ నుంచి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది. దిస్ ఇయర్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, హోమ్ టౌన్. ఇది ఆహా వన్ చూస్తున్న ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ లో వచ్చేసి రాజు కనకాల గారు యాక్ట్ అయితే చేశారు. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామాగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే అనౌన్స్మెంట్ అయితే మనకి ఇచ్చారు కదా. సో ఈ మంత్ వచ్చేసి డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ రివీల్ చేశారు. April 4కి ఆహా ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ మనకి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3, ప్రేమలు 2 స్టారింగ్ నస్రన్ అండ్ మమితా బైజు యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి పార్ట్ 2 అనేది అనౌన్స్ చేశారు కదా. ఫైనల్గా ఇప్పుడు షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. జూన్ మంత్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే అవుతుంది. అయితే ప్రేమలు 2లో వచ్చేసి న్యూ కాస్ట్గా జాయిన్ అయితే అయింది తనే అనశ్వర్ రాజన్. సో యాక్ట్రెస్ అనశ్వర్ రాజన్ ప్రేమలు 2లో అయితే యాక్ట్ అయితే చేస్తోంది. అండ్ ఈ ఫిలిం షూటింగ్ వచ్చేసి జూన్ మంత్ నుంచి బిగిన్ అయ్యి మన ముందుకు థియేటర్స్లో డిసెంబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ఇయర్లోని స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేసుకొని దిస్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 4, ప్రశాంత్ వర్మ అండ్ ప్రభాస్ కరీ కాంబో ఫిలిం. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి ఫీమేల్ యాక్టర్స్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. తని భాగ్యశ్రీ బోస్. రీసెంట్గా వచ్చేసి టెస్ట్ షూట్ కూడా ఫినిష్ చేసుకున్నారు ప్రభాస్ గారికి సంబంధించి, అలానే భాగ్యశ్రీ బోస్కి సంబంధించి. ఇప్పుడు మూవీ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతోంది. ఇంకా త్వరలోనే షూటింగ్ వర్క్ కూడా బిగిన్ అయితే చేసేయచ్చు. లైక్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ముందుకు 2027 ఇయర్లో తీసుకొని రావచ్చు. ఈ ఫిల్మ్కి ప్రొడక్షన్ బ్యానర్ హోంబోలే ఫిలిమ్స్. నెంబర్ 5, RC16. ఈ ఫిల్మ్లో వచ్చేసి శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నట్టు మనకి తెలుసు కదా. సో రీసెంట్గా వచ్చేసి టెస్ట్ షూట్ అనేది శివరాజ్ కుమార్ గారికి సంబంధించి కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఒక టెరిఫిక్ లుక్ అయితే లాక్ అయితే అయిందంట. సో మరో ఫ్యూ డేస్లో వచ్చేసి శివరాజ్ కుమార్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే కాబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్స్ జరగబోతున్నాయి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్లో శివరాజ్ కుమార్ గారు వచ్చేసి మెయిన్ యాంటోగ్రీన్ స్టోర్లో యాక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ మరొక అప్డేట్ వచ్చేసి జాన్వీ కపూర్ బర్త్డే స్పెషల్గా తన క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. సో ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. మనకి తన క్యారెక్టర్ పేరు అనేది రివీల్ చేయలేదు. జాన్వీ కపూర్ ఈ ఫిల్మ్లో ఒక విలేజ్ గోల్గా కనబడబోతున్నట్టు ఆ పోస్టర్ చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. బట్ తను వేసుకున్న టీషర్ట్ అది ఇటలీ టీషర్ట్. ఆ టీషర్ట్ ఎవరిచ్చారు మరి? నెంబర్ 6, టైగర్ ష్రాఫ్ బాగీ ఫ్రాంచైజ్. బాగీ 4 వస్తున్నట్టు మనకి తెలుసు కదా. ఇప్పటికే చాలా లుక్స్ అనేవి రివీల్ అయితే ఉన్నాయి. బర్త్డే స్పెషల్గా మరొక న్యూ లుక్ అనేది రివీల్ చేశారు. లైక్ ఈ ఫిల్మ్కి డైరెక్టర్ హర్ష. అదే ఫ్రెండ్స్, కన్నడ డైరెక్టర్ బజరంగి ఫ్రాంచైజ్. అలానే వచ్చేసి లాస్ట్గా భీమా మూవీ అయితే తీశారు కదా. సో ఆ డైరెక్టర్ నుంచి ఇప్పుడు హిందీలో బాగీ 4 అయితే తీసుకుని వస్తున్నారు. ఈ డైరెక్టర్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఎక్కువగా ఫ్యాంటసీ అనేది తీసుకుని వస్తారు. సో ఈసారి ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ యాక్షన్ లోడెడ్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. బాగీ 4 వచ్చేసి ఒరిజినల్ అయితే లాగుంది, దేనికి కాపీ రీమేక్గా లేనట్టుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి థియేటర్స్లో September 5కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఫిలిం వార్ 2. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి August 14కి రిలీజ్ చేయబోతున్నారు. సో మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది, August 14th రిలీజ్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ అప్డేట్ మనకి రివీల్ అయితే చేయాల్సి అయితే ఉంది. అయితే ఇక్కడ మూవీ టీమ్ వచ్చేసి ఇప్పుడే మనకి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. లైక్ మూవీ అనేది ఎప్పుడో స్టార్ట్ అయితే అయింది. ఇప్పటివరకు కూడా మనకి మూవీ నుంచి హృతిక్ రోషన్ గారి లుక్ కానీ, ఎన్టీఆర్ గారి లుక్ కానీ, ఇంకా అదర్ ఏ క్యారెక్టర్ లుక్ కానీ ఒక్కటి కూడా మనకి రివీల్ చేయలేదు. సో ప్రమోషన్స్ వచ్చేసి అంతా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మూవీ కూడా దాదాపుగా అయిపోవచ్చింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందంట. ఎందుకంటే అనుకున్నట్టు August 14కి ఈ ఫిలిం ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రిలీజ్ చేయాలని చెప్పేసి. అయితే మూవీ టీమ్ వచ్చేసి ప్రమోషన్స్ బిగిన్ అయితే చేయబోతున్నారు ఈ సమ్మర్ నుంచి. సో సమ్మర్ నుంచి వార్ 2కి సంబంధించి ప్రమోషన్స్ బిగిన్ అయితే అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మే ఆర్ జూన్ మంత్ నుంచి పార్ట్ 2కి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ అప్డేట్స్ అయితే రివీల్ చేస్తూ ఉంటారు. లైక్ ఫస్ట్ లుక్స్, హృతిక్ రోషన్ గారి లుక్, ఎన్టీఆర్ గారి లుక్, ఇంకా మూవీలో ఎవరెవరు యాక్ట్ చేస్తారు వాళ్ళ అందరి క్యారెక్టర్ లుక్స్ అనేవి మనకి రివీల్ అయితే అవుతాయి. అలానే
టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇవన్నీ మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు వస్తూ ఉంటాయి. సో ఎన్టీఆర్ గారిని లాస్ట్గా మనం వచ్చేసి దేవరా ఫిలింలో అయితే చూసాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వార్ 2లో చూడబోతున్నాం. ఇంకా హృతిక్ రోషన్ గారిని లాస్ట్గా మనం ఫైటర్ ఫిలిం అయితే చూసాము. ఇప్పుడు వార్ 2లో అయితే చూడబోతున్నాం. సో వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ వార్ 2 అనేది ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో చూద్దాము. August 14th మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8 మ్యాక్స్టోన్ హాల్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ డ్రామా అండ్ అడల్ట్కి అయితే ఉంటుంది. లైక్ సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చూద్దాం అనుకుంటే మిస్ చేయకండి. అమెజాన్ ప్రైమరీలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండాలి. మీరు చూసే పని అయితే వాచ్ అయితే చేయవచ్చు. నౌ సీజన్ 2కి సంబంధించి షూటింగ్ లాస్ట్ ఇయర్ బిగిన్ చేశారు. నౌ దాదాపుగా ఫినిష్ చేసుకొని మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ న్యూ సీజన్ వచ్చేసి దిస్ ఇయర్ ఎండ్లో రిలీజ్ చేస్తున్నట్టు. సో ఫాల్ సీజన్లో మనకి సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 9 ది ప్యారడైజ్ స్టారింగ్ నాని. వచ్చిన గ్లిమ్స్ అనేది మీరు చూసే ఉంటారు. ఆ గ్లిమ్స్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయితే అయి ఉంటారు. పవర్ఫుల్ ఆ రా డైలాగ్స్ కానీ అండ్ ఫుల్ రాగ్ అయితే మూవీ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. లైక్ సరికొత్త లుక్లో మనం నాని గారిని ఈ ఫిల్మ్లో చూడబోతున్నాం. ఆ లుక్ అయితే ఆసమ్ అనేది చెప్పాలి. సో ఒక సరికొత్త మూవీ అనేది శ్రీకాంత్ ఓడేల గారు ఏదో కొత్తగా మన ముందుకు తీసుకురాబోతున్నట్టు ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమైతే అవుతుంది. మరి అందులో ఎలాంటి స్టోరీ కంటెంట్ ఇంకా మన హీరో క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 26కి ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం ది టెస్ట్. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి సిద్ధార్థ్, నయనతార అండ్ మాధవన్ గారు యాక్ట్ అయితే చేశారు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో మూవీ నుంచి OTT ప్రీమియర్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. April 4th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 11 అక్కడ రోమియో ఇక్కడ జూలియట్. ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్. ఆహా ప్లాట్ఫామ్లో ఫ్యూ వీక్స్ బ్యాక్ మనకి ఆహా తమిళ్లో ఈ సిరీస్ ప్రీమియర్ చేశారు. నౌ ఇప్పుడు ఆహా తెలుగు వారి నుంచి తెలుగు డబ్బింగ్ అనేది తీసుకొని వస్తున్నారు. మార్చ్ 8th నుంచి తెలుగు డబ్బింగ్లో ఈ సిరీస్ ఆహా ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 శర్వానంద్ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసిన ఫిలిం మనమే. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలిం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం వాచ్ అయితే చేయవచ్చు. స్పెషల్గా ఈ ఫిలిం ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం నచ్చుతుంది. నెంబర్ 13 రాబిన్ హుడ్. ఇప్పటివరకు మనకి మూవీ నుంచి 2 సాంగ్స్ వరకు రిలీజ్ అయితే అయి ఉన్నాయి కదా. సో కెటికా శర్మ నుంచి ఒక సాంగ్ అయితే ఉంది కదా, అది మనకి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. మార్చ్ 10th ఈ సాంగ్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 స్కై ఫోర్స్ స్టారింగ్ అక్షయ్ కుమార్. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ అయితే అయ్యింది. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ వార్ డ్రామాగా వచ్చింది. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ ఇప్పుడు వచ్చేసి OTT ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. బట్ రెంట్ మోడ్లో పెట్టడం అయితే జరిగింది. సో హిందీ ఆడియోలో ఇప్పుడైతే వచ్చింది. మూవీ అయితే డీసెంట్ వాచ్, ట్రై చేసే పని అయితే చూడవచ్చు. నెంబర్ 15 కళ్యాణ్ రామ్ 21st ఫిలిం. లైక్ ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు కదా, ఎప్పుడో అనౌన్స్ అయితే చేశారు. ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం నుంచి టైటిల్ రివీల్ చేయలేదు. ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తున్నారు. మార్చ్ 8th మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. నెంబర్ 16 ఫతే. సోను సూద్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా వచ్చింది. లైక్ ఈ ఫిలిం వచ్చేసి నౌ జియో హాట్స్టార్లో ప్రీమియర్ అయితే చేశారు. హిందీ ఆడియోలో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 17 పోన్ మ్యాన్. ఈ ఫిలిం రీసెంట్గా జనవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఫిలిం స్టారింగ్ బాసిల్ జోసెఫ్. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. సో చాలా మంది ఈ ఫిలిం OTT ప్రీమియర్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా మనకి జియో హాట్స్టార్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 14th. సో మార్చ్ 14th జియో హాట్స్టార్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ. సో ఈ ఆడియోస్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.